గ్రామ పంచాయతీలలో మెరుగైన పారిశుధ్యాన్ని అమలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను సమకూరుస్తున్నట్లు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్లను అందజేస్తుంది అని, ఇప్పటి వరకు 2 విడతలుగా 30 గ్రామ పంచాయతీలకు కొత్త ట్రాక్టర్లను అందజేసినట్లు ఎమ్మెల్యే సురేంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని గ్రామ పంచాయతీలలోనూ పరిశుభ్రతను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామ పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. సార్ కొద్దిగా సైడ్ తీసుకోండి సార్. కొద్దిగా మీరు వెనక్కి వచ్చి అందరూ వస్తారు. పెద్ద ఫోటో వస్తుంది. సైడ్ వెళ్ళండి. చక్రాలతో ఉండదు. చక్రాలతో ఉండదు మేడం. పూజ ఏంటా? చక్రాలతో ఉండొద్దండి. భారత్లో భాగంగా స్వచ్ఛ శానిటేషన్ రూపంలో ప్రతి పంచాయతీకి కూడా ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. ఈ ట్రాక్టర్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇది ప్రతి గ్రామంలో కూడా శుభ్రంగా ఉండాలనే సంకల్పంతో ప్రతి గ్రామానికి కూడా ట్రాక్టర్లు అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఒక 30 గ్రామాలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక 15, 18 దాకా ఇచ్చాము. ఈరోజు ఇంతకుముందు ఒక 15 ఇచ్చాం. తర్వాత కూడా రాబోయే కాలంలో కూడా ఇంకా కొన్ని గ్రామాలకు కూడా ఇచ్చి స్వచ్ఛంగా శుభ్రంగా ఉండే ఏర్పాట్లు చేస్తామని గ్రామ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మన గ్రామాలన్నీ కూడా శుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ఆ ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అది దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామానికి కూడా ట్రాక్టర్లు వెళ్ళాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.